ప్రధాని మోదీ మూడో టర్మ్ ఓ సంచలనం. ఎందుకంటే వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే పెద్ద విషయం. అందులో 11 ఏళ్లుగా ఒకే లీడర్ ప్రధాని పదవిలో కొనసాగుతూ ఉండటం మరో కీలకమైన మ్యాటర్. ఇవన్నీ కలిస్తే మరి మూడో టర్మ్లో తొలి ఏడాది అసలేం జరిగింది? 10 ఏళ్ల పాలనా అనుభవంతో కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇది దేశాభివృద్ధిలో కీలకమైన సహాయమా? मैं नरेंद्र दामोदर दास मोदी నరేంద్ర మోడీ వరుసగా మూడో టర్మ్ ప్రధాని పగ్గాలు చేపట్టిన లీడర్. గతేడాది జూన్ 9న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. ఆధునిక భారతంలో వరుసగా 3 టర్మ్లు అధికారంలోకి రావడం అంటే వెరీ స్పెషలే. అయితే మూడో టర్మ్లో కూడా తొలి ఏడాది కంప్లీట్ అయింది. ఈ ఏడాదిలో చేసిన కార్యక్రమాలు భారత్ను గ్లోబల్ ఎకనామీ పవర్గా, సామాజిక సమానత్వం దిశలో కీలకమైన ఫేజ్లో ఉంది. అవేంటో ఓసారి చూద్దాం. ఈ ఏడాది కాలంలో మోడీ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ సెక్యూరిటీ, అంతర్జాతీయ సంబంధాల విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో కీలకమైంది జమిలీ ఎన్నికలు. 2024 డిసెంబర్ 17న మోడీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే టైంలో నిర్వహించి టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్నికల ఖర్చును తగ్గించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం వంటి ఆలోచన చేశారు. అయితే చిన్న ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదన ఉన్నా ముందుకెళ్తుంది మోడీ సర్కార్. ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన మరో కీలక పథకం పీఎం సూర్యఘర్. 2024 ఫిబ్రవరి 13న నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం ద్వారా ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా కరెంటు బిల్లులు ఆదా చేసుకోవచ్చు. థర్మల్ పవర్ పై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్ కోసం 75,021 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింతగా విస్తరించారు. 2024 జూన్ 10న కేంద్ర కేబినెట్ మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి పీఎంఏవైని విస్తరించాలని నిర్ణయించింది. మరో పథకం ఆయుష్మాన్ భారత్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన విస్తరించారు. 2024లో 70 ఏళ్లు పైబడిన అందరు వృద్ధులకు ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఏటా 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమాను అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. ఇక కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. 2024 ఫిబ్రవరి 21న అంతరిక్ష రంగంలో ఎఫ్డీఐ రూల్స్ ను సింప్లిఫై చేసే సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ సంస్కరణలు స్పేస్ టెక్నాలజీ, ఎక్విప్మెంట్స్ లో ఎఫ్డీఐని సులభతరం చేయడం ద్వారా భారత అంతరిక్ష రంగం మరింత బలోపేతం చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024లో ప్రవేశపెట్టిన బయో E3 విధానంలో జీవ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు. ఇది జీవ ఆధారిత రసాయనాలు, ఎంజైమ్లు, బయో పాలిమర్లు, స్మార్ట్ ప్రోటీన్లు, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించేలా దీన్ని డిజైన్ చేసింది మోడీ సర్కార్. రెండు 2024లో ఆత్మనిర్భర్ భారత్ 2.0 ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా రక్షణ, సాంకేతిక తయారీ రంగాల్లో బూస్టప్ ఇచ్చేలా ఫోకస్ చేశారు. ఈ పథకం సెమీకండక్టర్ తయారీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇతర కీలక రంగాల్లో స్థానికంగా ప్రొడక్టివిటీ పెంచేలా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పథకం ద్వారా భారత్ సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ హబ్ గా మారే ఛాన్సెస్ పెంచేలా చూస్తున్నారు. గుజరాత్లో మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇక అంతరిక్ష ప్రయోగాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న మోడీ సర్కార్ 2024 సెప్టెంబర్ 18న శుక్రగ్రహ అన్వేషణ కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ ను ఆమోదించింది. ఈ మిషన్ తో శుక్రగ్రహం వాతావరణం, భౌగోళిక లక్షణాలు స్టడీ చేస్తారు. ఈ మిషన్ భారత్ స్పేస్ రీసెర్చ్ కెపాసిటీని పెంచబోతుంది. చంద్రయాన్, మంగళయాన్ విజయాల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేసేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తో రాబోయే 2 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది నైపుణ్య శిక్షణ, యువత ఉపాధిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు.
2024లో మోడీ ప్రభుత్వం జాతీయ విద్యా సంస్కరణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది విద్య నాణ్యతను మెరుగుపరచడం, పరీక్షల ఒత్తిడిని తగ్గించడం, AI ఆధారిత విద్య, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, గ్రామీణ పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదల ఉన్నాయి. అటు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ దిశగా 2027లో షెడ్యూల్ ప్రకటించడం కూడా ఈ ఏడాది చకచకా జరిగిపోయాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం తలెత్తినప్పుడు పాకిస్తాన్ను ఏకాకి చేసేలా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఏప్రిల్లో భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారత్ పాక్ మధ్య నీటి ఒప్పందం. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సింధు నీటిపై పాక్ వ్యవసాయ అవసరాలు 80% ఆధారపడి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మోడీ థర్డ్ టర్మ్ లో తొలి ఏడాది ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమం, జాతీయ భద్రత విషయాల్లో కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ఈ సంస్కరణలు భారత్ ను గ్లోబల్ ఎకనామీ పవర్ గా, అలాగే సామాజిక సమానత్వం సాధించి కీలకమైన దశకు తీసుకెళ్తోంది.